ముందుగా మీకందరికీ భారత రాజ్యాంగ 75వ దినోత్సవ సందర్భంగా అంటే దేశం యావత్తు కూడా డైమండ్ జూబిలీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేను ఈరోజు జరుపుకుంటూ ఉంది. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా లీగల్ ఫ్రెటర్నిటీకి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ప్రతి మిత్రుడికి కూడా నేను ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పినాడు, మనం గుర్తుపెట్టుకోవాలా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఏ మియర్స్ లాయర్స్ డాక్యుమెంట్. అది కేవలము న్యాయవాదము లేకపోతే చట్టం యొక్క ప్రతికాలు. ఇట్స్ ఎ వెహికల్ ఆఫ్ లైఫ్. అది జీవన ప్రయాణానికి సరైనటువంటి వాహనము. అంతేకాకుండా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ టు ది పోస్టెరిటీ. అంటే ఈ జాతికే నేషన్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ టు ది నేషన్. అంటే ఈ జాతికి ఒక ప్రేరణాకర శక్తి అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పాడు. ఇంకొక మాట చెప్పాడు ఆయన, ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మీరు అనుకోవచ్చేమో, ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ టు కీప్ దిస్ కంట్రీ యునైటెడ్ in peace times and in war times. But if the constitution goes wrong, it is not the fault of the constitution. It is the fault of the people who are implementing the constitution, and the people are wild. We are nothing to blame. We are nobody to blame except ourselves అన్నాడు. అంటే ప్రజలం మనం రాసుకున్నటువంటి ఈ రాజ్యాంగం, ఈరోజు మనం సమర్పించుకున్నటువంటి రాజ్యాంగం, మరి ఆ రోజు 26వ తేదీ నవంబర్ నెల 1949వ సంవత్సరంలో రాజ్యాంగ సభ ఆమోదించినటువంటి ఈ రాజ్యాంగం ప్రజలించుకున్నటువంటి రాజ్యాంగం. అంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే సుప్రీం అథారిటీ, పీపుల్ ఆర్ సావరెన్ అండ్ దే కంట్రోల్ ద ఎంటైర్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ అన్నాడు. కానీ ఒకవేళ రాజ్యాంగం విఫలమైతే అది రాజ్యాంగం యొక్క తప్పు కాదు, ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పాలకుల తప్పు. ఈ యొక్క రాజ్యాంగం కింద అధికారం పొంది ఈ రాజ్యాంగాన్ని ఈరోజు పలుచన చేయాలని, ఈ రాజ్యాంగాన్ని డైల్యూట్ చేయాలని, ఈ రాజ్యాంగాన్ని బలహీనం చేయాలని, ఈ దేశంలో తిరిగి సనాతనవాద రాజ్యాన్ని తీసుకొని రావాలని, మతవాద రాజ్యాన్ని తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామన్నటువంటి వాస్తవాన్ని ముఖ్యంగా లీగల్ ఫ్రెటర్నిటీ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది 1979వ సంవత్సరంలో జాతీయ న్యాయ దినోత్సవంగా ఇది ప్రారంభించబడింది. ఆ రోజు 1985లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది, లాయర్స్ మీటింగ్. ఆ మీటింగ్లో జస్టిస్ బిఎన్ భగవతి గారు మాట్లాడినారు, ఇట్ ఈస్ ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ ది థింగ్స్ దట్ వీ షుడ్ సెలబ్రేట్ దిస్ డే యాజ్ ఎ నేషనల్ లాయర్స్ డే. ఎందుకంటే ఇక్కడ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ది స్పిరిట్ ఆఫ్ దిస్ సెలబ్రేటింగ్ నేషనల్ లాయర్స్ డే ఈజ్ దట్ దేర్ షుడ్ బి an independent judiciary which is above the political influences. రెండవది, ఇండిపెండెంట్ లీగల్ ప్రొఫెషన్. న్యాయవాద వృత్తి కూడా స్వతంత్రంగా ఉండాలి. ఒక పక్క స్వతంత్ర న్యాయ వ్యవస్థ, మరొక పక్క స్వతంత్ర న్యాయవాద వృత్తి. ఇవి రెండు ఉంటేనే మూల స్తంభాలు ఈ రాజ్యాంగానికి అని చెప్పి ఆ రోజు చెప్పాడు. మరి ఆ విధంగా అప్పటి నుంచి కూడా మనం దీన్ని జాతీయ న్యాయవాదుల దినోత్సవంగా, నేషనల్ లాయర్స్ డేగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. మరి ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం నామమాత్రంగా జరుపుతూ ఎప్పటికప్పుడు రాజ్యాంగాన్ని డైల్యూట్ చేసి, రాజ్యాంగాన్ని బలహీనం చేసి, రాజ్యాంగం పేరు మీద అధికారం లేకపోతే ఒక పక్క అంబేద్కర్కు నమస్కారాలు పెడుతూనే, ఒక పక్క అంబేద్కర్ జైలు పెడుతూనే, మరొక పక్క ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఇంటలెక్చువల్స్ ఆఫ్ ది సొసైటీ, వీఆర్ ది లీడర్స్ ఆఫ్ ది సొసైటీ బీయింగ్ లాయర్స్. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈ పోకడలను మనం జాగ్రత్తగా గమనించాలా. రాజ్యాంగం క్రింద క్రియేట్ చేయబడినటువంటి స్వతంత్ర న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు మరి పొలిటికల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్కు లోపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొదట 6 నెలలు పనిచేశాడు, ఆ తర్వాత 50-50గా మారిపోయినాడు. ఈరోజు నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్ పెంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగం ప్రియాంబుల్ను మార్చేటువంటి అధికారం లేదు. మీరు ఇన్నేళ్ల తర్వాత వచ్చి సోషలిజం, సెక్యులరిజం అనే పదాలు తొలగించమని ఇటువంటి ఫిక్టివ్ పిటిషన్లు వేస్తారా? మీరు రాజ్యాంగం అంటే ఏమనుకుంటున్నారు?
సోషలిజం అంటే ఏమనుకుంటున్నారు? సోషలిజం అనుకుంటే మొన్న ఒక జడ్జిమెంట్ మీరు చదవాలి. చంద్రచూడ్ అయితే సోషలిజం అనేది కమ్యూనిస్ట్ ఐడియాలజీ, అది ఇంకా ఇట్లా ఉండకూడదు అని చెప్పి మొన్న ఒక జడ్జిమెంట్లో చెప్పాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళ ఫాదర్ ఉంటే చచ్చిపోయేవాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు పక్కా కాన్స్టిట్యూషనల్ జడ్జి, ఏనాడు కాన్స్టిట్యూషన్ తప్పించని జడ్జి. అటువంటిది చంద్రచూడ్ ఈరోజు ఒక సమయానుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి. చాలామంది బాధపడినారు. దాని మీద అయితే నేను 4 పేజీల ఆర్టికల్ కూడా రాసిన. మరి ఇప్పుడు కన్నా గారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి తీర్పులో సోషలిజం సెక్యులరిజం అన్నది తప్పనిసరిగా ప్రియాంబుల్లో ఉండాల్సిందే. ఈ ప్రియాంబుల్ను ఎవరు కూడా దాన్ని మార్చడానికి వీల్లేదు. మీరు 76లో అమెండ్మెంట్ చేస్తే ఇప్పుడు వచ్చి అడుగుతారా? ఇది కావాలని దుర్బుద్ధితో చేసినది. కేశవానంద భారతి కేసు కానీ, బొమ్మాయి కేసులో కానీ తీర్పులు చదవండి. ఎవరు కూడా దే కెన్ నాట్ టింకర్ విత్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ పీఠికను ఎవరు కూడా తగిలేదానికి శక్తి లేదు. ఆ భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి లక్ష్యాలను సాధించడం కోసమే ఈ రాజ్యాంగం ఉంది. మనం గమనించాలా. ఈరోజు స్వతంత్ర న్యాయ వ్యవస్థలో మనం భాగం ఉన్నాం. మరి స్వతంత్ర న్యాయ వ్యవస్థ నిజంగా స్వతంత్రంగా నడుపుతూ ఉందా? నిజంగా స్వతంత్రంగా నడుస్తూ ఉందా? లేదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని అనుకూలమైనటువంటి తీర్పులు ఇస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని ఈరోజు డైల్యూట్ చేసి దీన్ని ఇంకొక అథారిటేరియన్ స్టేట్గా తీసుకుపోయేటువంటి దుష్ట ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని మనం దీక్ష పొందాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా చేసినప్పుడే నిజమైన రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటున్నట్టు. అంతేకాకుండా దిస్ ఈజ్ అన్ అకేషన్ టు రిమెంబర్ ద సాక్రిఫైస్ అండ్ గ్రేట్ సర్వీస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ who have given a best constitution in the world. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని. ఎందుకంటే ప్రతి చోట ఒకటే రేస్ ఉంటుంది, కానీ ఈ దేశంలో వివిధ రకాల జాతులు, వివిధ రకాల మతాలు, వివిధ రకాల కులాలు, వివిధ రకాల భాషలు, సంస్కృతులు ఉన్నటువంటి ఇంత దేశానికి అందరికీ పనికొచ్చేటువంటి, అందరినీ పాలించేటువంటి రాజ్యాంగం ఇవ్వాలంటే అది సామాన్యమైన పని కాదన్నది మనం జాగ్రత్తగా గమనించాలి. అందరూ చెప్తారు, కొంతమంది మాట్లాడతారు, ఏం ఆయన ఒకడేనా డ్రాఫ్టింగ్ కమిటీ లేదా అని. అల్లాడి కృష్ణస్వామి గారు చెప్పినాడు, అయ్యా బాబు మేము 7 మంది ఉన్నాము ఆ రాజ్యాంగ కమిటీలో, డ్రాఫ్టింగ్ కమిటీలో. ఒక ఆయన సెలవులలో పోయినాడు, ఒక ఆయన మధ్యన చనిపోయినాడు, ఒక ఆయన బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. మేము ఎవరం లేకపోతే ఆయన ఒక్కడే ఈ రాజ్యాంగాన్ని రాసినాడు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్విరామకృషితో చేశాడు. ఈ క్రెడిట్ మాత్రం ఆయనకే దక్కుతుంది అని రాజ్యాంగ సభలో చెప్పాడు. మన అదృష్టం ఏమంటే, ఒకటి గమనించాలా యాజ్ అ లాయర్స్, మన అదృష్టం ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కటి కూడా గ్రంథస్థం చేసినాడు. ప్రతి ఒక్కటి కూడా గ్రంథస్థం చేసినాడు. లేకపోతే ఈరోజు ఈ దేశంలో బుద్ధుడిని కూడా ఒక దశావతారంగా సృష్టించేటువంటి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా మరొక వారి కులవాది గాను మతవాది గాను వాళ్ళ దాంట్లో భాగస్థుడిగా చేసుకునేవాళ్ళు. కానీ ఆయన ప్రతి ఆలోచన, ఆయన ప్రతి ఆదర్శం, ఆయన ప్రతి ఐడియా అన్నీ కూడా గ్రంథస్థం చేసినాడు. కాబట్టి ఆయనను మరి ఏ విధంగా డైల్యూట్ చేయలేకున్నారు. కానీ ఆయన రాసిన రాజ్యాంగానికి ఈరోజు ప్రమాదం ఏర్పడతా ఉంది. ఈ ప్రమాదాన్ని మనం గమనించి వాళ్ళు పాలకులు చేసినట్లు మనం కూడా దీన్ని నామమాత్రంగా ఉత్సవాలు జరుపుకోకుండా నిజమైనటువంటి స్ఫూర్తితో, ఈ రాజ్యాంగ స్ఫూర్తితో, రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను మేము కాపాడుకుంటామనేటువంటి ఆ స్ఫూర్తితో మనం దీక్ష పొందుకుంటే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కే కాదు మన రాజ్యాంగానికి కూడా మనం నిజమైన గౌరవం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికి మనవి చేస్తూ, మరి స్వల్ప సమయమైనా అందరూ కూడా మీరు ఈ యొక్క మరి మన ఆహ్వానాన్ని మన్నించి, ఈ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మనకు కోర్టు కేసులు ఉన్నా కూడా మీరు దీన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా పేరు వంతున మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.